సువాసనల కోసం మనం ప్రతిరోజు ఉపయోగించే పర్ఫ్యూమ్లు మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన క్యాన్సర్ పరిశోధకురాలు ఆనా కెనడాస్ హెచ్చరించారు. ముఖ్యంగా మెడభాగంలో నేరుగా పర్ఫ్యూమ్లను స్ప్రే చేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆమె స్పష్టం చేశారు. పర్ఫ్యూమ్లలో ఉపయోగించే తాలెట్లు మరియు ఆవరణ సేంద్రియ సమ్మేళనాలు విఓసిఎస్ మన ఎండోక్రైన్ అంటే నాళలేని గ్రంథుల వ్యవస్థను దెబ్బతీసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల పనితీరును అడ్డుకొని అనేక విష పదార్థాలను రక్తంలో కలిసేలా చేస్తాయి. ఇందువలనే అనేక పరిశోధనలు వీటిని వంధత్వం అంటే సంతానలేమి, శ్వాసకోశ సమస్యలు మరియు క్యాన్సర్ ప్రమాదంతో ముడిపెడుతున్నాయి. మెడభాగంలో పర్ఫ్యూమ్ స్ప్రే చేయడాన్ని నివారించడానికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, స్ప్రే చేసేటప్పుడు వచ్చే ఆవిరి చుక్కలు ఏరోసోల్స్ నేరుగా శ్వాసకోశ మార్గం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి హాని కలిగిస్తాయి. రెండవది, మెడ చర్మం చాలా పల్చగా ఉండడం వల్ల అక్కడ ఉండే అధిక రక్త ప్రసరణ కారణంగా రసాయనాలు నేరుగా చాలా వేగంగా రక్తంలోకి పీల్చుకోబడతాయి. కాబట్టి అన్ని పర్ఫ్యూమ్లు తక్షణమే వ్యాధిని కలిగించలేకపోయినా అనేక సంవత్సరాలుగా ప్రతిరోజు మెడపై స్ప్రే చేసే అలవాటు ప్రమాదకరం. పర్ఫ్యూమ్లను ఉపయోగించేటప్పుడు చర్మంపై నేరుగా కొట్టుకోవడం మానేసి దుస్తులపై స్ప్రే చేయడం లేదా సురక్షితమైన పద్ధతిలో ఉపయోగించడమే శరీరానికి మంచిది.